మరణాత. యేసయ్య, నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 2026వ సంవత్సరం జనవరి 14వ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయును. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆత్మలేనివాడు నా వాడు కాదని చెప్పెను. ఆయన పరిశుద్ధాత్మయే మనకు రక్షణ, విమోచన, స్వస్థత, అభిషేకము, ఆనందము, సంపూర్ణ విడుదల, విజయము కలుగచేయును. త్రియేక దేవుని నామమున నీటి మూలముగా బాప్తిస్మం పొందిన వారందరూ దేవుని యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మం కూడా పొంది ఉండాలి, కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకంలో ముంచబడాలి. ఎందుచేతననగా మన ప్రార్థనలు ఫలవంతం అవ్వాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి ఎంతో అవసరము. పరిశుద్ధాత్మ వరము ఎంతో ముఖ్యమైనది. పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉంటే ప్రార్థన నెరవేర్పు వేగరమే వస్తుంది. ఆ విధముగా ఆయన సమీపంలో ఉండి వేడుకుంటే మన యాచనలు ఆయన చిత్తము ఒక్కటే అయ్యే విధముగా నడిపింపు వస్తుంది. పరిశుద్ధాత్మ మనతో సత్కార్యాలు చేయిస్తుంది. ఇతరుల యందు సంపూర్ణమైన సాత్వికం కనబరుస్తుంది. మన నోట వ్యర్థమైన మాటలు రానివ్వదు. శాంతి లక్షణాలు ధరింపచేస్తుంది. జ్ఞానమును ఇస్తుంది. దేవుని వాక్య వాగ్దానము జ్ఞాపకం చేస్తుంది. గత కాలంలో దుష్టత్వమును, దురాశలను, అవివేకములన్నీ రుబ్బుమాపి నూతన స్వభావము కలుగచేస్తుంది. కావున అట్టి నూతన స్వభావము కలిగి అడిగిన వాటిని పొందగల గొప్ప స్థితిని, కావలసిన వెళ్ళా పొందగల భాగ్యములతో దేవాది దేవుడు మనెల్లరను నింపునుగాక. ఆమేన్. ప్రార్థన. మా జీవితంలో పరిపూర్ణమైన సంతోషము నింపడానికి నేటి దిన వాక్య వాగ్దానం అనుగ్రహించిన ఆనందభరితుడైన క్రీస్తునాథ, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మేము ప్రార్థనలు చేయుచున్నాము కానీ నీ యందు సంపూర్ణ విశ్వాసముతో నీ పేరిట అడగలేకున్నాము. అందుచే నా ప్రార్థన ఆయన వినలేదు అని చింతపడుచున్నాము. నీ వాక్య వాగ్దానంలో ఉన్న సత్యమును, వాటి ప్రభావమును గ్రహించుకొని కావలసిన ఫలాలు మీ నుండి పొంది సంతోషము పరిపూర్ణమగునట్లు మా ప్రార్థనలు నెరవేర్చమని, అట్టి నెరవేర్పును అందుకోగల గొప్ప స్థితిని అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. నేడు పెళ్లి రోజు, పుట్టినరోజులు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ ప్రియ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములు, తలాంతులు, భాగ్యములను అనుగ్రహించి మాకు కావలసిన ఈవులనన్నీ నూరంతులుగా కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున ఆయన పేరిట మన సంతోషము పరిపూర్ణమగునట్లు మనము అడిగిన ఈవులను అనుగ్రహించును గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు, మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము.